నమస్తే. నేను సిరి. వైసీపీలో కీలక నేతగా అయితే ఎదిగారు సజ్జల రామకృష్ణారెడ్డి గారైతే ఇప్పుడు ఆయన అరెస్ట్ కాబోతున్నారని చెప్పేసి ఒక వార్త అయితే బయటకొచ్చింది. ఎందుకు అంటే తన ఎస్టేట్‌లో అటవీ భూములు ఉన్నట్టుగా ఇప్పుడు దాని మీద ఒక సర్వే కూడా చేయాలన్నట్టుగా ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకి అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు చూస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత A2గా అంటే పార్టీలో నెంబర్ 2 పొజిషన్ ఉంది ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు మరి ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంటంటే తన ఎస్టేట్ భూములలో ప్రభుత్వ భూమి కబ్జా చేశారని చెప్పేసి ఒక వినిపిస్తుంది ఒక న్యూస్ అయితే. మరి ఏంటంటారు ఈయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా లేదంటారా? A2 అంటే పాపం ఆయన విజయసాయి రెడ్డి గారికి కోపం వచ్చింది. ఓకే. ఎందుకంటే ఆయనకు మాత్రమే కేటాయించారు భారతదేశం. కానీ వెళ్ళిపోయారు కదా సార్ పార్టీ. ఇంకా వీళ్ళైతే పార్టీ నుంచి తొలగించలేదుగా. ఆయన వెళ్ళిపోయాడు కానీ వీళ్ళైతే ఇంకా తొలగించలేదుగా. అంటే ఇంతకు ముందు కూడా మనం చూసినట్టయితే విజయసాయి రెడ్డి గారు పరిపాలన పరంగా చక్రం తిప్పాడు. పరిపాలన పరంగా చక్రం తిప్పాడు. మిగిలిన అన్ని విషయాలు ఆయనే రెండో స్థానం. మళ్ళీ ఈయనకంటే మళ్ళీ ఆయన కోపం వచ్చింది. పార్టీలో నెంబర్ 3 పొజిషన్ మరి సజ్జల గారు అనుకోవచ్చా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడు కూడా ప్రముఖుడే, అందుట్లో ఎలాంటి సందేహం ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏందంటే కడప శివారు భూముల్లో 52 ఎకరాల 40 సెంట్లు అతను అటవీ భూముల్ని కబ్జా చేశాడని చెప్పని ఏబిఎన్లో వచ్చింది. దాన్ని పట్టుకొని ఆంధ్రజ్యోతిలో వస్తే దాన్ని పట్టుకొని వీళ్ళు చేశారు, నిజమని తేలింది. విషయం ఏంటంటే చాలా తెలివిగలాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక్కడ అధికారం కోల్పొంగల్లోనే కొడుకుని ఐపాక్ నుంచి తప్పించేశాడు, వేరే వాళ్ళని నియమించేశాడు. అంటే ఇప్పుడు ఎవరన్నా వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అది తెలివి. అంతకుముందు మీద చర్యలు తీసుకుంటారు తప్ప ఇప్పుడు కాదు కదా. అంతకుముందు ఎవరున్నారో వాళ్ళనే కదా వాళ్ళనే కదా తీసుకునేది. ఇక్కడ అతి తెలివి. అక్కడికి ఏదో తెలివిగా ప్రవర్తించారని చెప్పని ఇక్కడ కూడా వాళ్ళ సోదరులు కుమారుడు పేరు మీదే పెట్టారు కదా. సోదరుడు కుమారుడు పేరు మీదే పెట్టాడు కదా. అతనైతే లేడు కదా. అంటే వాళ్ళ సోదరులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి అతని పేరును ఉదాహరించడానికి అతను కబ్జా చేశాడని చెప్పుకోవడానికి మాత్రం పనికి వస్తుంది. చట్టానికి అయ్యే అవసరం లేదు కదా. ఎవరి పేరు మీద ఉంటే వాళ్లే కదా. ఇప్పుడు చెరుకూరు శ్రీధర్ అనే అతను దానికి సంబంధించి కలెక్టర్ గారు దాని మీద మళ్ళీ ఇప్పుడు రీసర్వే చేయమని చెప్పని చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ దాన్ని కొలుస్తారు, చెబుతారు. ఏదైనా ఉంటే వాళ్ళ అన్నదమ్ములను అదుపులో తీసుకుంటారు. కాకపోతే వాళ్ళ అన్న తమ్ముడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళ మీద ఏదైనా అభియోగాలు ఉంటే రావచ్చు. ఇతని మీద అయితే రావుగా. ఇతనైతే తప్పించుకుంటాడుగా. ఇతనికి సంబంధం అయితే లేదు కదా. సో చూసినా సజ్జల గారు సేఫ్ అంటారు మీరు? ఈ విషయంలో అతనికి పెద్ద నష్టం జరిగిందని అయితే నేనైతే భావించట్లేదు. కాకపోతే వాళ్ళంతా ఇలాంటి వాళ్ళని చెప్పుకోవడానికి మనకు వస్తుంది తప్ప. అంటే అక్కడ సహజంగా ఏమవుతుందంటే సజ్జలకి తోబుట్టిన వాళ్ళైతే వాళ్ళ అన్నలు గాను తమ్ముడు గాను వాళ్ళైతే ఏమవుతుందంటే ఇది చేసినందుకు అధికారంలో ఉన్నాడు కాబట్టి అతని పేరును అడ్డం పెట్టుకుని వీళ్ళు చేశారని అభియోగం మోపడానికి పనికి వస్తుంది. అది న్యాయస్థానం ముందైతే అతను దోషిగా అయితే తేరాడు కదా. కాబట్టి జరిగింది వాస్తవం, ఆక్రమణ జరిగింది వాస్తవం, అది అటవీ భూమి అన్నది వాస్తవం. కాబట్టి దాని మీద చర్యలు ఉంటాయి. దాని మీద చాలా తీవ్రంగా చర్యలు ఉంటాయి, అదుపులో తీసుకోవచ్చు. దానికి వేరే మళ్ళీ న్యాయస్థానానికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అటవీ భూ చట్టం ప్రకారం చాలా తీవ్రమైన నేరం అనమాట అది. అంటే ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాని వాళ్ళు కబ్జా చేయడం అంటే గతంలో కూడా ఇట్లాంటివి చాలా వరకు వచ్చాయి కదా సార్. ఎందుకంటే నేను విన్న దాని ప్రకారం మన పెద్దిరెడ్డి గారి కూడా అటవీకి సంబంధించిన భూమి 104 ఎకరాలు. సో మరి వాళ్ళ మీద ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? అదే ఇప్పుడు అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం ఎందుకంత ఉదాసీనంగా ఉంటుందని చెప్పని చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే సాక్ష్యాధారాలు పక్కాగా కనపడుతున్న తర్వాత మరి ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు? కనీసం వాళ్ళకి తాకీదులు ఇచ్చి ఎందుకు పిలిపించట్లేదు? వైఫ్ పేరు కూడా వినిపించింది, వైఫ్ పేరు మీద కూడా ఉన్నాయి. 143 ఆస్తులకు సంబంధించి ఎన్నికల ధృవీకరణ పత్రంలో ఆయన పొందుపరచలేదు దాన్ని. కాబట్టి అది చాలు బయటికి వెలికి తీయటానికి. అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం వచ్చేసి 7-8 మంత్స్ దాకా ఇప్పుడు భూబకాసుడు అన్నారు, మాఫియా రాజ్యం నడిపారని చెప్పని మాట్లాడారు, అటవీ భూములు అన్నారు, వాళ్ళ అబ్బాయి మద్యం మాఫియా అన్నారు. మరి ఇన్ని మాటలైతే చెబుతున్నారు కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఆధారాలు సేకరించాలా పక్కాగా అని చెప్పని అన్నారు. ఒకవేళ 2029 తర్వాత ఏమైనా సేకరిస్తారేమో చూడాలి. 2029 అంటే మరి ఇప్పుడు ఉన్న టైం అంతా ఏం చేస్తారంటారు? అదే ఆధారాలు సేకరించడానికి
మరి పనిచేస్తారు. దీంతో మరి ప్రజల్లో వ్యతిరేకత అయితే వస్తుంది కదా సార్ మరి. ప్రజల్లో వ్యతిరేకత వస్తే వాళ్ళు తీర్పు ఎలా ఇచ్చారు చూశారు, 2019 చూశారు, 2024 చూశారు. సో మరి అలాంటిది ప్రజలు వీళ్ళు చెప్పినట్టు ప్రజలు వినరు. ప్రజల నిర్ణయం ప్రకారం ప్రభుత్వాలు ఏర్పడతాయి, అది గమనించుకోవట్లేదు చాలా మంది. అవును సార్, ఎందుకంటే మేమే మోనార్కులవి, మా మాట వింటున్నారు ప్రజలు, మేమేం చెప్పినా చెల్లుబాటు అయిద్దని వీళ్ళు అనుకుంటున్నారు. దానికి ఏ విధంగా తీర్పిస్తున్నారో చూసిన తర్వాత కూడా జ్ఞానోదయం కావట్లా. దానికి మరి ఎవరేం చేయాలో, మరి లోపం ఎలా ఉందో అర్థం అంటే కావట్లేదు. గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు అనుకుంది ఏంటంటే 30 సంవత్సరాల వరకు మేమే ఉంటామని అనుకోని వాళ్ళు అట్లాంటివి చేశారని ఆధారాలు ఇప్పుడు ముందు కనిపిస్తున్నా కూడా ఇంతవరకు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే చాలా మందిలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద ఒక ఇంత వ్యతిరేకత అయితే మొదలైంది. ఆల్రెడీ మాట్లాడుతున్నారు, ఎందుకు ఇంకా ఇంత ఆలస్యం జరుగుతుంది, ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నా కూడా మేమైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. దానికి మీ సమాధానం ఏంటి సార్? తిమింగలాన్ని వదిలిపెట్టి చేపలను పట్టుకుంటున్నారంటే అనే అభిప్రాయం ఉన్నమాట వాస్తవమే. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే భూభాకాసురులు, ఆస్తులు దోసుకున్న వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, గనులు దోసుకున్న వాళ్ళు, అలాగే ప్రభుత్వాన్ని ఇష్టారీతిగా నడిపిన వాళ్ళు, మరి ఎదుటి కార్యకర్తలు కావచ్చు, నాయకులను కావచ్చు, కారాగారంలో పెట్టించిన వాళ్ళు, దౌర్జన్యం చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా కళ్ళ ముందు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే మీరు ఆధారాలు సేకరించి గతంలో మాట్లాడారు, ఇదిగో ఇసుక ఇంత దోసుకున్నాడు అని చెప్పని సాక్ష్యాధారాలు చూపించారు, మధ్యలో ఇంత జరిగిందని చెప్పి మాట్లాడారు. మరి ఇవన్నీ ఏమైపోతున్నాయో ప్రజలకు అర్థం కావట్లేదు. కానీ ప్రజలు అవన్నీ ఏదో చేస్తారు, వాళ్ళ శిక్షలు పడతాయి అని చెప్పి వీళ్ళకైతే అధికారం కట్టబెట్టారు. మరి వీళ్ళు కనుక ఏదైనా మేనమేషాలు లెక్క పెడితే పరిస్థితులు వేరే రకంగా ఉండే. వీళ్ళ అదృష్టం ఏంటంటే జగన్ అనే వ్యక్తిని చూసి భయపడి ప్రజలు ఈ కూటమిని గెలిపించిన తర్వాత మళ్ళీ జగన్కు ఓటేయాలనే ధీమాలో వీళ్ళు ఉన్నారు. సో దాంతో ఇలాంటి పనులన్నీ ఏం చేసినా పర్లేదు, నిదానంగా చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఎన్నికల ముందు ఏదైనా చర్యలు తీసుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు దోసుకున్నవన్నీ ఇందులో వీళ్ళకి వాటాలు ఇస్తే వీళ్ళు మెరగని కూర్చుంటున్నారో కూడా చెప్పాలి. అట్లా ఎట్లా అంటారు సార్? ఎందుకు కాకూడదు మరి? లేకపోతే మీరు నిస్సందేహంగా అనుమానం ఏముంది దాంట్లో? నా అనుమానాలు చెబుతున్నాను అంటే నాకు చెప్పే స్వేచ్ఛ లేదా? స్వేచ్ఛ ఉంది కానీ అంటే మీరు కూడా ఎట్లాంటి ఆధారాలు లేకుండా మాట్లాడదు. ఆధారాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా, వాళ్ళ మీద ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు అదుపులో తీసుకోవట్లేదు? ఎందుకు స్వేచ్ఛగా తిరుగుతున్నారు? హత్యా నేరం ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఈరోజు స్టేషన్ బెయిల్ తీసుకొని ఎందుకు పోయారు అంటే ఏం జరుగుతుంది అక్కడ? మళ్ళీ దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? హత్యలు చేసిన నేనే చేశానని చెప్పిన అనంతబాబుని ఈ రోజు వరకు మళ్ళీ విచారణకు ఎందుకు పిలిపించట్లేదు? దాని గురించి ఎందుకు విచారించట్లేదు? సీనుకత్తి, అదే పాపం అతను జనపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి కోడికత్తి ద్వారా అతను 5.5 సంవత్సరాల పైన కారాగారంలో ఉన్నాడు కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? తప్పుడు అభియోగం మోపావు కదా అని చెప్పి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్ళట్లేదు? అది కూడా ఒక క్వశ్చన్ ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు పిన్నెల్లి గారిని కలిశారు జైలుకి వెళ్ళి, వల్లభనేని వంశీ గారిని కలిశారు జైలుకి వెళ్ళి, మరి ఎందుకు కోడికత్తి సీను కేసులో ఎందుకు జైలుకి వెళ్ళి మరి అంటే కోర్టుకి వెళ్ళి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇదే కదా ఇప్పుడు అర్థం కాని విషయం. మరి ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నారు? ఇది అనుమానం వస్తుంది. అంటే చాలా మంది లేకపోతే ఏంటి, మీరు శత్రువులు అన్నారు, వాళ్ళని శిక్షిస్తా ఉన్నారు, మరి పాతాళంలో తొక్కుతా ఉన్నారు, కారాగారవాసం కల్పిస్తా ఉన్నారు, ఎర్ర పుస్తకం అన్నారు, ఏమైపోయినాయి? ఆల్రెడీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే ఒకరికొకరు కలిసి మాట్లాడుకొని వాళ్ళ మీద ఇల్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు అనే భావన కలుగుతా ఉంది. ఇతను కూడా, వంశీ కూడా అతను ఎరకపోయి వచ్చి ఇరుక్కున్నాడు తప్ప, లేకపోతే అతను కూడా ఇట్లానే ఉండేది. అతను కూడా ఇప్పుడు పేర్ని నాని తర్వాత కొడాలి నాని, పేర్ని నాని 1,80,00,000 రూపాయలు కట్టిన తర్వాత కూడా ఇంకా బజార్లో తిరుగుతున్నాడుగా. ఎందుకు కట్టాడు? తప్పని ఒప్పుకున్నట్టే కదా. సో వీళ్ళందరూ తప్పులు చేస్తున్నా కూడా చూసుకుంటే కూటమి ప్రభుత్వం సైలెంట్ గా ఉందంటారు. అంతే, నిస్సందేహంగా. సార్ ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ సార్. మళ్ళీ మరోసారి గట్టిగా చెబుతున్నాను, అనుమానమే లేదు. అనుమానాన్ని నివృత్తి చేయాలి అంటే, వాళ్ళ మీద అభియోగాలు తప్పని అన్నారంటే నన్ను తీసుకెళ్ళి ఆనేసినా పర్లేదు కానీ ఇళ్లలో అనేయండి నాతో పాటు, అప్పుడు నమ్ముతారు ప్రజలు. ఇప్పుడు ఈ అటవీ శాఖ భూములకి ఒకవేళ కబ్జా చేస్తే చాలా పెద్ద నేరం, శిక్షలు కూడా అంతే అంటారు. మరి ఇంత మంది కనిపిస్తున్నా అది అటవీ శాఖ చూసుకోవాలి, కేంద్ర పరిధిలో అది సెంట్రల్ ఉంది. మరి సెంట్రల్ తోనే ఉంది కదా మనకి, ఇక్కడ సెంట్రల్ తో ఉన్నా కూడా ఎందుకు యాక్షన్స్ అనేవి అల్లు నోట్లో శని ఉంది అంటారు, నిజమే కదా. రైట్ సార్. సో అందుకే ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి ఇంకా అరెస్ట్ అయ్యే అవకాశం ఇప్పట్లో లేదంటారు. 2009 వరకు జరుగుతాయి అని అయితే నేనైతే భావించట్లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.